హాయ్ ఫ్రెండ్స్, మనకి 3 టెస్ట్ ట్యూబ్స్ లో 3 డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఇచ్చారు. ఏంటవి? ఒక టెస్ట్ ట్యూబ్ లో యాసిడ్, ఒక టెస్ట్ ట్యూబ్ లో బేస్, ఒక టెస్ట్ ట్యూబ్ లో వాటర్ ఇచ్చారు. మనం ఏ టెస్ట్ ట్యూబ్ లో ఏ సబ్స్టెన్స్ ఉందనేది కన్ఫర్మ్ చేయాలి. ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ లిట్మస్ పేపర్, అది కూడా బ్లూ లిట్మస్ పేపర్ తోనే మనం కన్ఫర్మ్ చేయాలి. సో ఇలా మనం కన్ఫర్మేషన్ చేయాలి అంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్, బేస్, వాటర్ విత్ ద లిట్మస్ పేపర్ అనేది తెలియాలి. ఓకేనా? సో యాసిడ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? బ్లూ లిట్మస్ పేపర్ ని రెడ్ గా కన్వర్ట్ చేస్తుంది. అలాగే బేస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? రెడ్ లిట్మస్ పేపర్ ని బ్లూగా కన్వర్ట్ చేస్తుంది. వాటర్ వచ్చేసరికి నో చేంజ్. సో ఇప్పుడు మనం తీసుకుంటే సపోజ్ ఈ బ్లూ లిట్మస్ తీసుకొచ్చి ఈ టెస్ట్ ట్యూబ్స్ లో డిప్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఏ టెస్ట్ ట్యూబ్ దగ్గర అయితే ఈ బ్లూ లిట్మస్ పేపర్ అనేది రెడ్ గా కన్వర్ట్ అవుతుందో ఆ టెస్ట్ ట్యూబ్ ని మనం, ఆ టెస్ట్ ట్యూబ్ లో ఉన్న సబ్స్టెన్స్ ని మనం ఏమని కన్సిడర్ చేయొచ్చు? యాసిడ్ అని కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ సి అనే టెస్ట్ ట్యూబ్ లో మనకి బ్లూ లిట్మస్ కాస్త రెడ్ గా కన్వర్ట్ అయింది అనుకోండి. సో దీన్ని మనం యాసిడ్ గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ మనం బ్లూ లిట్మస్ ని యాసిడ్ లో డిప్ చేసాం కాబట్టి ఈ యాసిడ్ లో డిప్ చేసింది టెస్ట్ ట్యూబ్ పక్కన పెట్టేసి అది ఎలా కన్వర్ట్ అయింది? మనకి రెడ్ కలర్ లో కన్వర్ట్ అయింది. సో ఈ రెడ్ కలర్ లో కన్వర్ట్ అయిన లిట్మస్ పేపర్ ని తీసుకొచ్చి ఏం చేస్తామంటే ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ లో మనం డిప్ చేస్తాం. ఈ 2 టెస్ట్ ట్యూబ్ లో డిప్ చేసినప్పుడు ఆ రెడ్ కలర్ కాస్త ఏ టెస్ట్ ట్యూబ్ లో అయితే బ్లూ కలర్ లో మారుతుందో దాన్నే మనం బేస్ గా కన్ఫర్మ్ చేస్తాం. సపోజ్ బి లో నుంచి కానీ ఆ రెడ్ లిట్మస్ అనేది బ్లూగా కన్వర్ట్ అయింది అనుకోండి, దీన్ని మనం బేస్ గా కన్సిడర్ చేస్తాం. సో రిమైనింగ్ వన్ ఏమవుతుంది? వాటర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక్క బ్లూ లిట్మస్ పేపర్ తోనే ఇలా డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.